good girl, send me your teacher, my dear brother. గుడ్ మార్నింగ్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఎవరో ఏమేమి వర్క్ చేయాలో చెప్తాం, సరేనా? ఓకే, నిన్న జరిగిన ఈవెంట్స్ అంతా ఓకే కదా? మా గుంటూరు ఈవెంట్ పేమెంట్, నెక్స్ట్ ఈవెంట్స్ నేను హైదరాబాద్ రెడీ చేస్తున్నాం. వీళ్ళకి ఇచ్చిన ఫ్యాబ్రికేషన్ వర్క్ వీళ్ళు చేస్తున్నారు. థీమ్ ప్రాపర్టీస్ అని హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ ఈవెంట్ 16 ఇంకేమున్నాయమ్మా? 17, 18, 19 ఈ 3 రోజులు ఫారెస్ట్ ఈవెంట్ ఒకటి కంప్లీట్ చేయాలి. అదేవిధంగా నోటల్లో కాంప్లిమెంటరీ డెకరేషన్ ఒకటి కంప్లీట్ చేయాలి. మన టీం ఖాళీ లేరు కదా. 21st నుంచి 28, 30 దాకా రోజు ఉన్నాయి కదా ఈవెంట్స్. సో ప్రీప్లాన్ చేసేస్తాం, అదొక్కటే చేసేస్తాం. ఓకేనా? డన్. నెక్స్ట్ ఈవెంట్ 21వ తారీఖు ఉంది. సో 21వ తారీఖు మనకి PRL గార్డెన్స్లో ఆ మెహందీకి సంబంధించిన మా డెకరేషన్ వర్క్ అంతా మీరు చేసేస్తారు. 21వ తారీఖు పెళ్లి కూతురు ఇంట్లో, పెళ్లి కొడుకు ఇంట్లో తాటెక్ పందిరి వేయాలి. ముహూర్తం టైం కనుక్కోండి. మెహందీకి సంబంధించిన చిన్న స్టేజ్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఎరకల ఫ్లవర్స్ ఆల్రెడీ తెచ్చాను, నా దగ్గర నేను మీకు ఇస్తాను, US నుంచి వచ్చినాయి. దానికి రాడ్స్ లాగా ఏమైనా ప్లాన్ చేయాలి. సో ఇక్కడ LED వాళ్ళు ఎవరికి చెప్తున్నాం చూడండి, సౌండ్ సిస్టమ్ ఎవరికి అవుట్సోర్స్ చేస్తున్నాం చూడండి, ఫీమేల్ యాంకర్ ఎవరిని బ్లాక్ చేసామో చూసుకోండి, సరేనా? అలా 22nd మార్నింగ్ హల్దీ ఈవెంట్ ఉంది PRL గార్డెన్స్లో. ఈ హల్దీకి సంబంధించిన వెల్కమ్ బోర్డు, బ్యాక్డ్రాప్ డెకరేషన్, స్టూల్స్, స్మోక్ బాంబ్స్, బెలూన్, మన వాటర్ బెలూన్స్, పిచికారీలు, పంజాబీ డోలు, బిందె, జల్లిడ, చెంబులు అండ్ సీలింగ్ స్ట్రక్చర్ మొత్తం వైట్ అండ్ ఎల్లో కానీ గ్రీన్ అండ్ వైట్లో కానీ చేయొచ్చు. ఎందుకంటే థీమ్ అంతా గ్రీన్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ గుడుగులు ఉన్నాయి, ఐరన్తో చేపించాలి. ఓకేనా? ఈ సేమ్ ఇలాగే ఉండాలి. ప్లాట్ఫామ్ వచ్చేసరికి 16 అడుగులు ప్లాట్ఫామ్ తీసుకొని ఫ్రంట్ ఒక 12 అడుగులు తీసుకుంటే మంగళస్నానం ఇద్దరు బ్రైడ్ అండ్ గ్రూమ్కి కలిపి ఆర్గనైజ్ చేయొచ్చు. మీరే రోస్టర్ రాసేసేయండి. ఇప్పుడు 15వ తారీఖు మనకు వచ్చే ఉన్నాయి. జేడ్ ఒకటి ఉంది, అది మేనేజ్ చేస్తారు. 15వ తారీఖు ధర్మతేజది మీరే చూసుకుంటారు డెకరేషన్. పేపర్ ఏమ్మా, ఫస్ట్ పేపర్ కావాలి మాట్లాడాలి. రాకేష్ అండ్ మనోజ్ అని రాయండి. రాకేష్ అండ్ మనోజ్. 16 ఇంకేం ఈవెంట్స్ ఉన్నాయి? 16 సంగీత్ సాయంత్రం ఉంది కాబట్టి ఒకటివే చిన్నదే కాబట్టి నువ్వు వెళ్ళి మేనేజ్ చేసేసుకో. PRL గార్డెన్స్లో మారుతితో పాటు రాకేష్ని కూడా యాడ్ చేయండి. 24th రిసెప్షన్ గొల్లపూడిలో ఉంది. ఇది కూడా దిస్ పీపుల్ విల్ టేక్ కేర్, రాకేష్ అండ్ 26th మెట్రోపాలిటన్కి డెకరేషన్. రైట్. నెక్స్ట్ 28th గొల్లపూడిలో ఈవెంట్ ఉంది. సో వేణు పేమెంట్స్ రాకేష్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్. సో అది మనం December 1st వీక్లో మాట్లాడుకున్నాం. ఈ మంత్కి సంబంధించి ఈవెంట్స్ ఇవి రివ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే వర్క్స్ తీసుకున్నారో ప్రతి ఒక్కరికి ఆ ఈవెంట్కి సంబంధించిన వర్క్ ఆర్డర్స్ మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఆ సంబంధించిన క్లయింట్ గ్రూప్స్లో మీరు యాక్టివ్గా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్గా ఉండడం పక్కన పెడితే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఒక ఈవెంట్లో మీ ఇద్దరు ఉన్నారంటే మీ ఇద్దరు ఒక పేజ్లో ఉండాలి. ఇప్పుడు క్లయింట్ ఒకళ్ళు వెల్కమ్ బ్యానర్ డీటెయిల్స్ అడిగి మళ్ళీ ఇంకొకరు వెల్కమ్ బ్యానర్ డీటెయిల్స్ అడగడం కన్నా మీరు కూడా ఇంటర్నల్గా ఒకసారి కూర్చొని టేబుల్ మీటింగ్ అయిన తర్వాత వర్క్ డివైడ్ చేసుకొని ఎవరి వరకు ప్రొడక్టివ్గా అలా చేయండి.